ప్రైజ్ లార్డ్. మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని బట్టి నన్ను బట్టి యేసునామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? మీకు అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నాయనా. నజరేయుడైన యేసయ్య మీకు వందనాలు. గొప్ప దేవుడవు నాయనా, ప్రేమ స్వరూపుడవై ఉన్నారు తండ్రి ప్రభ. ఈ వాక్యం చేత మమ్మలను దినదినము నా తండ్రి ప్రభ శుద్ధి చేస్తూ కృపతో నడిపిస్తూ ఉన్నందుకు నాయన మీకు వందనాలు. మీ రహస్య రాకడకల్లా తండ్రి ప్రభ సార్వత్రిక సంఘము గొర్రెపిల్ల సంఘముగా మీరు ట్రాన్స్ఫర్ చేసి అభివృద్ధి పరిచి ఆశీర్వదించి పవిత్రపరిచి మీ రహస్య రాకడకు బుద్ధి కలిగిన కన్యకల వలె సంఘమును సిద్ధపాటు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మనము చేర్చబడాలి అని అంటే మన కొరకు గొర్రెపిల్ల అనగా ఎవరు? లోకపాప భారములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు 2025 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భమందు జన్మించిన యేసుక్రీస్తు ప్రభు మన రక్షకుడు, లోక రక్షకుడు అని ఆయనకి పేరు. ఇమ్మానుయేల్ అని ఆయనకి పేరు కదా. ఆయనకి లోక పాప భారములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. ఆ దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మన పాపములు మన నోటితో ఒప్పుకొని కడగబడి నీటి బాప్తి మారు మనసు పొంది నీటి బాప్తిస్మం తీసుకున్నటువంటి మనము మన కొరకు యేసయ్య మన పాపములను ఆయన మీద వేసుకొని ప్రాణాత్మ దేహములకు ఒకేసారి నొప్పి కలిగించబడ్డాడు. ఒక్కసారి సిలువ వేయబడ్డాడు. ఒక్కసారి మరణించి తిరిగి లేచాడు. 2 మార్లు సిలువ వేయబడలేదు. 2 మార్లు చనిపోలేదు. 2 మార్లు లేవలేదు. ఆయన నిత్యమైన సజీవుడై ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఇదిగో నేను మృతుడైతిని గాని యుగయుగములకు నేను సజీవుడై ఉన్నాను అని ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. అయితే మన కొరకు ఒక్కసారే సిలువ వేయబడ్డారు, ఒక్కసారే కొట్టబడ్డారు. ఒక్కసారే కొట్టబడ్డారంటే సిలువ వేయబడటం అని అర్థం. కొట్టబడ్డారనంటే మన కొరకు 1 తక్కువ 40 దెబ్బలు పొందాడు మన కొరకు. ఆ 1 తక్కువ 40 దెబ్బల గురించి నేను చెప్పట్లేదు, కానీ సిలువ వేయబడిన విధానం ఒక్కసారే సిలువ వేయబడ్డారు మన కోసం. యేసుకు మరొక పేరేంటి? క్రీస్తు అనే బండ. నిర్గమకాండ పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి విడిపించబడిన తర్వాత ఎర్ర సముద్రం కూడా దాటించిన తర్వాత వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు మోషే నాయకత్వంలో. ఆమేన్. హల్లెలూయా. కొన్న రోజులు కొంత దూరం దాటి నడుస్తూ ఉండగా అరణ్య మార్గంలో వాళ్ళకి దాహం అయినప్పుడు సొనగటం మొదలుపెట్టారు, గొనగటం మొదలుపెట్టారు, అరవటం, కేకలేయటం, బొబ్బలు పెట్టడం మొదలుపెట్టారు. ఎవరి మీద? మోషే గారి మీద. తర్వాత యెహోవా దేవుడి మీద సొనగటం మొదలుపెట్టారు. మాకు ఇప్పుడు మంచినీళ్ళు అవుతున్నాయి, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? నువ్వే తీసుకొచ్చావు దేవుడని, మాకు ఇప్పుడు మంచినీళ్ళు కావాలి, మాకు ఇప్పుడు మంచినీళ్ళు ఇవ్వు అని మోషే గారి మీద అరిశారు. మోషే గారు యెహోవా దేవుడికి మొరపెట్టగా ప్రభు అయిన యెహోవా మోషేతో మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు మనం పాఠ్యాంశం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కసారి సిలువ వేయబడ్డాడు అని మాట మీద అంశం. అనగా క్రీస్తు బండ మీద కట్టబడిన సంఘం ఒక్కసారే కొట్టబడిద్ది. మీరైనా నేనైనా ఒక్కసారి, ప్రభు కూడా ఒక్కసారి సిలువ వేయబడ్డారు, ఒక్కసారి మరణించారు, మరలా ఒక్కసారి తిరిగి లేచాడు. మనం కూడా ఒక్కసారి
మన ఎప్పుడైతే మారు మనసు పొందామో అప్పుడు ఇంకా మన సిలువ వేయబడిపోయినట్టు క్రీస్తులో మనం కూడా క్రీస్తుతో పాటు నీళ్ళతో మన బాప్తిసం తీసుకున్న తర్వాత మనం కూడా క్రీస్తుతో పాటు చనిపోయిన వారమే. మరలా క్రీస్తుతో పాటు తిరిగి లేచినటువంటి వారముగానే ఇప్పుడు మనం జీవిస్తూ ఉన్నాము. ప్రభు యొక్క పునరుద్ధరణ ఆత్మ ద్వారానే మనం ఇప్పుడు జీవిస్తూ ఉన్నాము, జీవించబడుతూ ఉన్నాము. మీలోను నాలోను ఇప్పుడు క్రీస్తు నివసిస్తూ ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు సజీవ లెక్కలో ఉన్నాము. అయితే ఇక్కడ మోషే గారు ప్రభు అయిన యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మంచినీళ్ళ విషయంలో. నిర్గమాకాండము 17వ అధ్యాయం మనం చదువుకుందాం. రహస్య రాకడకు లింక్ అయినటువంటి వాక్యం అండి, జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు బండ మీద కట్టబడిన సార్వత్రిక సంఘము గొర్రెపిల్ల సంఘంలోనికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. మనం సార్వత్రిక సంఘము వేరు, గొర్రెపిల్ల సంఘము వేరు. సార్వత్రిక సంఘములో అందరం యేసుక్రీస్తు ప్రభు అని నమ్మి విశ్వసించి వాక్యం ద్వారా మారు మనసు పొంది నీటి బాప్తిస్మము తీసుకున్న వాళ్ళందరూ సార్వత్రిక సంఘంలో ఉంటారు. అయితే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో అనగా ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు గొర్రెపిల్ల సంఘంలోనికి చేర్చబడతారు. బుద్ధి కలిగిన కన్యకులు వాళ్ళందరూ 10 మంది సార్వత్రిక సంఘమే. కానీ ఎత్తబడింది ఎవరు? పెండ్లి కుమారులోనికి వెళ్ళిపోయింది ఎంతమంది? 5గురే. అందుకనే ఆ 5గురే గొర్రెపిల్ల జీవ గ్రంథములో ముద్రించబడిన వారు, అనగా క్రీస్తు బండ మీద కట్టబడిన వారు, అనగా ఆత్మతో సత్యముతో యెహోవా దేవుడిని యేసుక్రీస్తు నామంలో ఆరాధించటం, ఘనపరచటం, మహిమపరచటం. ఆ యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథమే అదిగో స్త్రీ కనిన తర్వాత మగ శిశువు పైకి ఎత్తబడతాడు. అంటే శ్రమల కాలము ముట్టంగానే ఆ శ్రమలు మన మీదకి రాకుండా మనకి ప్రభు పైకి మనల్ని తీసుకొని వెళ్ళిపోతారు. అది సాదృశ్యం. అనగా ఒక్కసారే కొట్టబడ్డాడు క్రీస్తు. మరి క్రీస్తు బండ మీద కట్టబడిన వారు కూడా ఒక్కసారే బాప్తిస్మం తీసుకున్నారు, 2 సార్లు బాప్తిస్మం తీసుకోరు. క్రీస్తుతో పాటు మనం యేసుతో పాటు మనం కూడా మరణించినట్టే. అంటే శరీర విషయంలో, శరీర కార్యములో మనం ఇంకా చచ్చిపోయినట్టే. ఇప్పుడు మనం జీవిస్తున్నది క్రీస్తుతో పాటు మనం జీవిస్తున్నాం. ఇక మనం కాదు జీవించుతున్నది క్రీస్తు అని మనం గమనించాలి. మనం కూడా ఒకసారే బాప్తిస్మం తీసుకోవాలి. మారు మనసు అయితే రోజు మారు మనసు పొందాలి. నీటి బాప్తిస్మం మాత్రం ఒక్కసారే. కొట్టబడటం, మనం కూడా కొట్టబడ్డాం క్రీస్తుతో పాటు. ఒక్కసారి మరణించాం నీళ్ళలో బాప్తిస్మం తీసుకోవటం అని అంటే, మునగొట్టం అంటే, ముంచటం అంటే దైవజనుడి ద్వారా చనిపోవటం అని అర్థం. మరల ముంచి లేపినప్పుడు క్రీస్తుతో పాటు మనం కూడా తిరిగి లేచినట్టు అని అర్థం. ఇప్పుడు మరల క్రీస్తుతో పాటు మనం ఇప్పుడు జీవించుతున్నాము అని అర్థం. ఇక్కడ నిర్గమకాండము పాత నిబంధన గ్రంథంలో ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యన యేసుక్రీస్తు ప్రభు ఏ సాదృశ్యంగా ఉన్నాడు? బండగా ఉన్నాడు. బండ అంటే ఒక రాయి, ఒక కొండరాయి, ఒక బండ. ఆ బండే కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేటప్పటికి క్రీస్తుగా మనకి పిలువబడుతూ ఉన్నాడు. క్రీస్తు బండ మీద పేతురు, ఇక నుంచి నీవు పేతురు అనబడతావు, నీవిక రాయి అని పేతురు గారికి చక్కటి పేరు పెట్టారు. ఈ బండ మీద నువ్వు నా సంఘాన్ని కడతావు అని పేతురు గారితో యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచించారు. ఆమేన్, హల్లెలూయా. అక్కడున్న బండే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజల మధ్యన యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నారంటే బండగా ఉన్నారు. ఇక్కడ యెహోవా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు నీళ్లు కావాలని అరుస్తూ ఉన్నప్పుడు మోషేతో యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మోషే అడిగారు యేసయ్యకు, యెహోవా దేవుడికి మొరపెట్టుకున్నాడు, అయ్యా ఈ ప్రజలకు మంచినీళ్ళు దాహం అవుతున్నాయి, ఇప్పుడు నేను వీళ్ళకి దాహం ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలి అని అన్నప్పుడు యెహోవా దేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట. నిర్గమాకాండం 17వ అధ్యాయము 5వ వచనం. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము,
ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలకు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును అని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుటట్లు చేసెను. మోషే చేత ప్రభు అనేకమైన అద్భుతాలు చేశాడు కదా చేతికర్రతో. మోషే చేతిలో ఏముందండి? దేవుని కర్ర. ఆ దేవుని కర్రతోనే ఎన్నో అద్భుతాలు యెహోవా దేవుడు చేయించాడు మోషే గారితో. ఇక్కడ కూడా అదే కర్ర పట్టుకొని హోరేబులో ఉన్న బండ మీదకి నేను నీ ఎదురుగా వచ్చి నిలబడతాను, నీవు ఆ బండని నీ చేతిలో ఉన్న కర్రతో కొట్టు అని అన్నాడు. కొట్టంగా ఆ బండ చీలిపోయి రెండుగా ఆ బండలో నుంచి నీళ్లు వస్తాయి అని యెహోవా దేవుడు చెప్పగా, ఆ ఇశ్రాయేలు ప్రజల ఎదుట బండను కొట్టగా బండలో నుంచి నీళ్లు వచ్చెను, నీళ్లు బయలుదేరెను మోషేతో సెలవీయగా. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్యన ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటకును బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. ఆ బండని కొట్టగా చక్కటి తీయటి నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు తాగి దాహం తీర్చుకొని బ్రతికారండి. ఇక్కడ ఏం చేశారు? యెహోవా దేవుడు ఆ బండను నీ చేతికర్రతో కొట్టు అని మోషే గారితో చెప్పాడు. కొట్టారు, నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్లు తాగి ఇశ్రాయేలు ప్రజలు బ్రతికారు ఆ అరణ్య మార్గంలో. ఆమేన్, హల్లెలూయా. ఆ బండే క్రీస్తు అయి ఉన్నారు. మీకు నాకు ఇప్పుడు క్రొత్త నిబంధన భక్తులముగా మనం ఇప్పుడు క్రీస్తు బండ మీద కట్టబడిన సంఘములో మనము నివసిస్తూ ఉన్నాము. క్రీస్తు ఇంటి వారమై ఉన్నాము మనము. ఆమేన్, హల్లెలూయా. ఆ బండని ఇక్కడ మోషే కర్రతో కొట్టాడు. ఒక్కసారే ఇక్కడ ఫస్ట్ టైం చెప్పారు యెహోవా దేవుడు, కొట్టమన్నాడు యెహోవా దేవుడు. ఆ బండను కొట్టాడు. మళ్ళీ సంఖ్యాకాండంలో నిర్గమాకాండంలోనేమో 17వ అధ్యాయంలో బండను కొట్టగా నీళ్ళిచ్చారు. ఇక్కడ సంఖ్యాకాండంలో ప్రభు చెప్పినప్పుడు నీవు సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మరలా ఇక్కడ కూడా వాళ్ళకి దాహం వేసినప్పుడు, ఇక్కడ కూడా అలాగే సనిగినప్పుడు, ఇక్కడ కూడా ప్రభు సెలవిస్తున్న మాట మొదటిసారి కొట్టమన్నాడు కదా. ఇక్కడ యెహోవా మాట చెప్తూ ఉండగానే చెప్పటం పూర్తి అవ్వకముందే మోషే గారు సొంత ఆలోచన చేసేసాడు. కొన్ని విషయాలు మన సొంత జ్ఞానం చేత, సొంత ఆలోచనల చేత ప్రభువు నుంచి ఆ యొక్క ఉపదేశము రాకమునిపే మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ఇది ప్రభు తెలియపరిచేశాడు నాకు అని మన సొంత ఆలోచన, సొంత జ్ఞానంతో ముందే చేసేస్తాం. ప్రభు నుంచి వాక్కు రాకమునిపే అన్నీ మనకు తెలిసేసేసినట్టు ముందే చేసేస్తాం. ఇక్కడ కూడా మోషే సంఖ్యాకాండంలో అలాగే చేశాడండి. ప్రభు చెప్తూ ఉండగానే అంతటా యెహోవా మోషేకి ఎలాగో సెలవిచ్చెను, నీవు నీ చేతికర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో, ఇక్కడ నిర్గమాకాండం 17వ అధ్యాయంలోనేమో మోషేతో నీ చేతికర్రతో బండను కొట్టు అన్నాడు. ఇక్కడికి వచ్చేసేటప్పటికి సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 7 నుంచి 9 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ యెహోవా దేవుడు నీ చేతికర్ర పట్టుకొని బండతో కొట్టమని చెప్పలేదండి. రెండవసారి మాట్లాడు అని అన్నాడు బండతో. ఆ బండ క్రీస్తే. కొత్త నిబంధన భక్తులముగా మనము క్రీస్తుని మనం ఏమని చెప్పారు యేసయ్య పేతురు గారితో, నువ్వు ఇక్కడ నుంచి బండవు, కెఫా అనగా బండ, ఈ బండ మీద నీవు సంఘమును నేను నీతో కట్టిస్తాను అని యేసయ్య పేతురు గారితో మాట్లాడారు.
ఇక్కడ ఆ బండ క్రీస్తు ఉన్నారు. నిర్గమాకాండము, సంఖ్యాకాండం, ఈ పాత నిబంధనలో బండగా కనపడుతున్నారు మన క్రీస్తు. బండ అనగా యేసుక్రీస్తు ప్రభువు. ఆ యొక్క తీయటి నీళ్లు బండను కొట్టగా నిర్గమాకాండంలో రెండుగా చీలి నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్లే ఈ జీవవాక్యము. ఆ నీళ్ళే, నీళ్ళు అనగా మంచినీళ్ళు అనగా వాక్యము. బండ అనగా యేసుక్రీస్తు ప్రభువు. బండ అనగా విశ్వాసము. విశ్వాసమునకు కర్తయున్నారు బండైన క్రీస్తు. ఆయన విశ్వాసము. ఆ 3 స్వార్థ పత్రికలో బుద్ధి కలిగిన వాడు ఒక రకంగా కట్టుకున్నాడంట ఇల్లు, బుద్ధి లేనివాడు ఒక రకంగా కట్టుకున్నాడంట ఇల్లు. బుద్ధి ఉన్నవాడేమో బండ మీద కట్టుకున్నాడు ఇల్లు, బుద్ధి లేనివాడు బుద్ధిహీనుడేమో ఇసుక మీద కట్టుకున్నాడు ఇల్లు. ఇసుక అంటే శరీరానుసారులు. ఇక శరీరం మేలుల ఆశీర్వాదాలే కోరుకునే వాళ్ళు వస్తారు కొంతమంది చర్చికి. ఆత్మ సంబంధమైన మేలుల కోసం చాలా తక్కువ మంది వస్తారు. వాళ్ళే బుద్ధి కలిగిన కన్యకుల కిందకు వస్తారు. ఆ బుద్ధి కలిగిన వాడు బండ మీద కట్టుకున్నాడు ఇల్లు, తన ఇల్లు. ఏ ఇల్లు? ఏ ఇల్లు అండి? భూమి మీద కట్టుకునే ఇల్లు సంగతి కాదు నేను చెప్తున్నది. పరలోకమందు మనం కట్టుకోవాలి ఇల్లు అనగా విశ్వాసము. మన పునాది క్రీస్తు మీద విశ్వాసము కలిగి ఉండటం. బండ అనగా విశ్వాసము అనగా క్రీస్తు. క్రీస్తు విశ్వాసమునకు కర్తై అధిపతి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు. అన్ని సమస్యల నుంచి మనల్ని విడిపించి, మన పాపము నుంచి విడిపించి, విమోచించి, నిత్య నరకాగ్ని నుంచి అనగా 2వ మరణం నుంచి తప్పించి పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు అని మనము మన ప్రాణాత్మ దేహములు ప్రభు వచ్చే వరకు నిరీక్షణ కలిగి ఎదురు చూచుచు పరిశుద్ధమైన విశ్వాసముతో కూడిన ప్రార్థన మనము మన ఆత్మీయ ఇల్లును కట్టుకోవాలి. ఆ బండే, ఆ విశ్వాసమునకు కర్తయున్న బండే. బండే క్రీస్తు ఉన్నారు. నీళ్లు అనగా వాక్యము. నీళ్లు అనగా వాక్యము. నిర్గమకాండంలోనేమో కొట్టమన్నాడు యెహోవా దేవుడు బండని. సంఖ్యాకాండంలోనేమో నీ చేతికర్ర పట్టుకొని బండతో మాట్లాడు అని చెప్పాడు, కానీ కొట్టమని చెప్పలా. మోషే గారు తొందరపడి, మోషే కూడా మనలాంటి మనిషే కదండి, నాయకుడైనప్పటికీ మనలాంటి మనిషే. ప్రభు మాట పూర్తిగా వినుకోకుండా నిర్గమకాండంలో కర్ర పట్టుకొని కొట్టమన్నాడు కదా, ఇక్కడ కూడా కొట్టాలి కాబోలని కొట్టేశాడు. కానీ ప్రభు ఇక్కడ ఏం చెప్పాడు? మాట్లాడు అన్నాడు. కర్ర చేత పట్టుకోమన్నాడు, కానీ చేత పట్టుకొని బండను కొట్టు అని అనలా. కానీ ఇక్కడ మోషే కొట్టేశాడు తొందరపడి. పూర్తిగా వినలా, చెవు పెట్టలా, యెహోవా మాట మీద శ్రద్ధ పెట్టలా. ఓహో అక్కడ కొట్టాను కదా, ఇక్కడ కూడా కొట్టాలి కాబోలని కొట్టేశాడు పూర్తిగా వినకుండా. అంతేనండి, మనం కూడా వాక్యము పూర్తిగా వినము. మాట స్వరము వాక్యము దైవజనుడి ద్వారా మన జీవితాలతో పరిశుద్ధాత్మదేవుడు ఎలా మాట్లాడతాడోనని పూర్తిగా శ్రద్ధ పెట్టి వినకే ఈ సమస్యలకి మనం ఇదవుతున్నాం. ఒక్కసారేనండి బండని కొట్టేది. అనగా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఒక్కసారి సిలువ వేయబడ్డాడండి. క్రీస్తుతో పాటు మనం కూడా నీటి బాప్తిస్మం ద్వారా మనం చచ్చిన వారమే మరల ముంచి లేపినప్పుడు క్రీస్తుతో పాటు మనం బ్రతికిన వారమై నమ్మి విశ్వసించాలి. క్రీస్తు బండ మీద ఇక్కడ నుంచి మనం కట్టబడాలి. నహూము గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ 2వ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయను. అర్థం చేసుకోండి నా ప్రియ క్రైస్తవ్య సంగమా. అక్కడ నిర్గమాకాండంలో పాత నిబంధన గ్రంథంలో ఈ 3 నహూము, సంఖ్యాకాండము, నిర్గమాకాండము పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాలు. క్రీస్తు ఇక్కడ మనకి బండగా ఉన్నారు. ఒక్కసారే కొట్టమన్నారు యెహోవా దేవుడు బండను. మోషే గారు 2వ మారు మాట్లాడమంటే కొట్టమన్నాడు. మాట్లాడమంటే మోషే కొట్టేశాడు. అనగా మోషే ఇప్పుడు ఏం చేశాడు? బండని 2 సార్లు కొట్టాడు.
దేవుడు ఏం చెప్పాడు? ఒకసారే కొట్టమన్నాడు ఫస్ట్ టైము, రెండోసారి కొట్టమని చెప్పలేదు, మాట్లాడమన్నాడు రెండోసారి. మోషే మొదటిసారి యెహోవా దేవుడు మాట విని ఖచ్చితంగా కొట్టాడు, అది యెహోవా దేవుడే చెప్పాడు. రెండవసారి కొట్టమని దేవుడు చెప్పలా, కానీ మోషే కొట్టేశాడు, మానవ తప్పిదము చేసేసాడు అక్కడ. అందుకనే మోషే గారు ఒక్క అడుగులోనే యెరూషలేము పట్టణానికి అడుగు పెట్టలేకపోయాడు. ఒక అడుగు యువతాలే కొండ మీదకి వెళ్ళిపోయి ప్రభు ఆయన్ని తీసేసుకున్నారు. యెరూషలేములోనికి అడుగు పెట్టలేకపోయాడు. ఇక్కడ నహూము గ్రంథంలో కూడా అక్కడ మాట్లాడమంటే కొట్టాడు, ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాడు. ఇక్కడ బాధ, బాధ అంటే కొట్టితేనే కదా నీ నొప్పి. బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేసేసాడండి. అనగా ఇక్కడ అర్థం ఏమిటి? కొంతమంది బుద్ధి కలిగిన కన్యకులు 10 మందిలో 5గురే బుద్ధి కలిగిన వాళ్ళు, 5గురు బుద్ధి లేని వాళ్ళు. ఇక్కడ కూడా కొంతమంది ఏమంటున్నారంటే ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు మాత్రం శ్రమల కాలంలో ఉండరు. గొర్రెపిల్ల జీవ గ్రంథములో మాత్రమే ముద్రించబడిన వారు ఉండరు. అది మగ పిల్లవాడికి, మగ శిశువుకి సాదృశ్యము. క్రీస్తు విరోధిగాడు సంఘం ఎత్తబడంగానే వాడు ఎంటర్ అవుతాడు. క్రీస్తు బండ మీద కట్టబడిన గొర్రెపిల్ల సంఘముకు శ్రమలలో బాధ నొప్పి కలగనివ్వను అని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ప్రియ క్రైస్తవ్య సంఘమా, బాధ రెండవ మారు మనకి ఇవ్వడంట అని ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. క్రీస్తు బండ మీద కట్టబడిన సంఘానికి మనం ఒకసారి కొట్టబడ్డాం, యేసుతో పాటు నీళ్ళలో ముంచబడ్డాం. అదే కొట్టబడటం. అదేనండి మనం కొట్టబడటం. 2 సార్లు కాదు బాప్తిస్మం తీసుకున్నది. ఒక మనిషి మారు మనసు పొందిన తర్వాత ఒకసారే బాప్తిస్మం. యేసుక్రీస్తు ప్రభు కూడా మన కోసం ఒక్కసారి సిలువ వేయబడ్డాడు, ఒక్కసారి నొప్పి పడ్డాడు, ఒక్కసారి బాధించబడ్డాడు. అలాగే ఇప్పుడు శ్రమల కాలం, 7 ఏండ్ల శ్రమల కాలం స్టార్ట్ అవుతా ఉంది. ఈ నెల మొదలుకొని, ఈ నెల నుంచి, ఈ నెల మధ్యలో నుంచి అనగా 22, 23, 24 నుంచి స్టార్ట్ అన్నమాట. 7 ఏండ్ల శ్రమల కాలం. 7 ఏండ్ల శ్రమల కాలంలో క్రీస్తు బండ మీద కట్టబడినటువంటి వారు అనగా ఆత్మతో సత్యముతో మాత్రమే ఆరాధించేవారే వాళ్ళే మగ శిశు కిందకు వస్తారు. సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి వారందరూ గొర్రెపిల్ల జీవ గ్రంథంలోకి రాలేరు. బుద్ధి కలిగిన కన్యకులు 10 మంది సార్వత్రిక సంఘానికి వస్తారు, కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలోనికి 5గురే చేర్చబడ్డారు. ఆ పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కొరకు కనిపెట్టుకొని జీవించారు పరిశుద్ధంగా పెండ్లి వస్త్రముతో. ఆ 5గురే ప్రభు అంగీకరించి తనతో పాటు తీసుకుని వెళ్ళారు. ప్రియ క్రైస్తవ సంఘమా, గమనించండి, గ్రహించండి. సార్వత్రిక సంఘముతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మొదలుకొని ఆత్మతో సత్యముతో నన్ను వెతకండి అని ఇప్పటికైనా కృపనిస్తున్నారు. సార్వత్రిక సంఘమా, నమ్మండి, విశ్వసించండి. ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను అని మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ మనల్ని ఏర్పరచుకున్న వారి కోసం ఆ దినములు తక్కువ చేయబడకపోతే వాళ్ళు ఎలా తప్పించబడతారు అన్నది మన కొరకే క్రైస్తవ సార్వత్రిక సంఘమా, నమ్మండి, విశ్వసించండి. 7 ఏండ్ల శ్రమలలో గుండా గొర్రెపిల్ల సంఘము వెళ్ళదు. మగ శిశు ముందే ఎత్తబడతారు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది 12వ అధ్యాయంలో. ప్రియ క్రైస్తవ సంఘమా, ఆత్మతో గమనించండి. పరిశుద్ధాత్ముడి యొక్క సహాయాన్ని అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు. సిద్ధపడండి సంఘమా, ఇక సమయం లేదు. ర్యాప్చర్ జరగబోతోంది. నాకు ఈ సంవత్సరం గురించి 10 సంవత్సరాల క్రితమే నాతో మాట్లాడారు. ఈ 4 నెలల్లో ఏమైనా అవ్వచ్చండి. ఈ నెలలో రావచ్చు, కానీ సమయం చెప్పలేం, గడియ చెప్పలేం. ఎప్పుడైనా రావచ్చు, 1 గంటలో రావచ్చు. ఇప్పుడు మాట్లాడుతూ ఉండగానే ఎత్తబడిపోవచ్చు. మీరు అక్కడ వాక్యం వింటూనే ఎత్తబడిపోవచ్చు. మీరు కట్టుకున్న వస్త్రములు మాత్రమే భూమి మీద మీ ఇంట్లో ఉంటాయి. మీరు ఎక్కడున్నా కూడా
నేను ఇలా మాట్లాడుతూ ఉన్నానా, ఇక్కడే నా బట్టలు ఉండవచ్చు, నేను లేకపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. అలా ఉంది టైం ఇది. కానీ గడియ టైము మనం చెప్పలేము. కానీ సూచనలు మనకి చూపిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. కొంతమందిని ప్రభు ప్రత్యేకంగా ప్రత్యక్షతల చేత ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారికి ఎలా ప్రత్యక్షతల చేత ప్రకటన గ్రంథాన్ని రాయించారో అటువంటి సేవకులకి ప్రభు మాట్లాడుతున్నారు. దర్శనముల ద్వారా, వాక్యము ద్వారా మాట్లాడుతున్నారండి. 10 సంవత్సరాల క్రితం నాకు ఈ సంవత్సరం గురించి నాతో మాట్లాడారు. యేసయ్య నాతో మాట్లాడారు డైరెక్ట్గా, ప్రత్యక్షంగా. 7 ఏండ్ల శ్రమల కాలము 2025వ సంవత్సరం నుంచి ప్రారంభము అని. ప్రియ క్రైస్తవ సంఘమ్మ, గొంతు చించుకొని చెప్తూ ఉన్నాను, కేకలు వేస్తున్నాను. ప్రియ క్రైస్తవ సంఘమ్మ, ఇక మీ జీవితాలను అశ్రద్ధ చేసుకోవద్దు. కొంతమంది అర్థం చేసుకోలేక ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి అని అంటున్నారు. వాళ్ళు దిగబడిపోతారు బుద్ధి లేని కనేకలలోనికి. ఇసుక మీద కట్టబడినటువంటి వాళ్ళ ఇళ్ళు. జాగ్రత్త క్రైస్తవ సంఘమా. ఇక 7 ఏండ్ల శ్రమల కాలము తగలనివ్వడు ఆ దెబ్బ. 7 ఏండ్ల శ్రమల దెబ్బ గొర్రెపిల్ల సంఘమునకు తగలనివ్వడు. ఒకసారి మనం కొట్టబడ్డామో, ఎప్పుడైతే మారు మనసు పొంది నీటి బాప్తిస్మం తీసుకున్నామో అప్పుడే మొదటి దెబ్బ మనం క్రీస్తుతో పాటు పడి ఉన్నాము. అప్పటి నుంచి మనం సిలువ వేయబడి ఉన్నాం. మన శరీరం సిలువను ఎత్తుకొని మనం జీవిస్తూ ఉన్నాము. ఇప్పుడు మనలో క్రీస్తే నివసిస్తున్నాడు. ఇక క్రీస్తుని మరల దేవుడు 2వ మారు కొట్టడు. అక్కడ కొట్టనివ్వాలా, కొట్టొద్దు, మాట్లాడమన్నాడు. మోషే కొట్టాడు, యెరూషలేముకి వెళ్ళలేకపోయాడు. బుద్ధి కలిగిన కన్యక వలె ఈ వాక్యం మీ యొద్దకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రియ క్రైస్తవ సంఘమా, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ముద్రించబడిన వారు, అనగాత్మతో సత్యముతో ఆరాధించబడిన వారు, నేను శ్రమలలో ఉండను, ఆ మగ శిశువులో ఎత్తబడిపోతాను అని నమ్మి ఎదురు చూడాలి. ఈ నెల నుంచి, ఈ క్షణము నుంచి ఎదురు చూడండి. ప్రియ క్రైస్తవ సంఘమా, ఇప్పటి వరకు ఏమైనా అలక్ష్యం చేసావేమో, నిర్లక్ష్యం చేసావేమో, పట్టించుకోలేదేమో. రహస్య రాకడికి నేను దొంగ వలె వస్తానన్న మాటని ఇప్పుడు రాబోతున్నాడు దొంగ వలె. శ్రమల కాలంలో, 7 ఏండ్ల శ్రమల కాలంలో దొంగ వలె రావాల్సిన అవసరం లేదు. ఎవరికి పెట్టుకునే గడియే సమయం ఉంటుందో కూడా తెలీదు. ఎత్తబడిపోతూ ఉన్న పలంగా. ప్రియ క్రైస్తవ సంఘమా, రహస్య రాకడకు ఈ నెల నుంచి మీరు సిద్ధపడమని పరిశుద్ధాత్మ ప్రవచనం ద్వారా, ఈ వాక్యం ద్వారా ప్రభుని మీతో మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యం చేత మిమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మ దేవుడు రహస్య రాకడకు ఎత్తబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు 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 నాయన. పరిశుద్ధుడ గొప్ప తండ్రి ప్రభు, మీరు బండను ఒకసారి కొట్టమన్నారయ్యా. అనగా యేసుక్రీస్తు ప్రభు వారు మా కోసం ఒకసారి సిలువ వేయబడ్డాడు తండ్రి. అయ్యో నాయన, ఆనాడు మోషే మాట వినుకోకుండానే ప్రభు 2వ సారి కూడా బండను కొట్టి యెరూషలేములోనికి వెళ్ళలేకపోయాడు ప్రభా. అయ్యా మీకు వందనాలయ్యా. ఇప్పుడు క్రొత్త నిబంధన భక్తులముగా నైనా ప్రభా, మగ శిశువులో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో స్త్రీ కనినటువంటి ఆ మగ శిశువు ఎత్తబడే సంఘము, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథము శ్రమలలో ఉండదు, పరలోకానికి ఎత్తబడిపోయాడు కనుక సంఘం ఇప్పుడు ఎత్తబడటానికి సిద్ధపాటు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.